గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నార్త్ ఇండియాలో మనందరికీ తెలుసు కర్వా చౌత్. ఇది చాలా అంటే చాలా గొప్ప ట్రెడిషన్ వాళ్ళందరికీ కూడా. సో ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో ఇది ఒక భయంకరమైన సంఘటన, వింతైన సంఘటన కూడా, షాకింగ్ సంఘటన అని కూడా చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు ఏవైతే ఉంటాయో, అంటే ఫస్ట్ టైం వాళ్ళు ఈ కర్వా చౌత్ నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ అలీఘర్ ప్రాంతంలోనే కొత్తగా పెళ్ళైనటువంటి ఒక 12 జంటలు ఏవైతే ఉంటాయో, ఈ 12 జంటలకు సంబంధించిన వాళ్ళు, అంటే భార్యలు భర్తల కోసమని ఉపవాసం ఉండి వాళ్ళ ఆయుష్ కోసం, ఆరోగ్యం కోసం వీళ్ళు వ్రతం ఉంటూ ఉంటారు. సో అందులో భాగంగానే ఈ కొత్త జంటలు కూడా అట్లనే ఉన్నారు. కానీ ఈ ఉపవాసం, ఇదంతా ట్రెడిషన్, ఇదంతా కూడా ఫాలో అవ్వడం, ఇదంతా కూడా నార్మల్గానే జరిగిపోయింది. కానీ ఉపవాసం వదిలేటప్పుడు, ఉపవాసం వదిలిన తర్వాత ఏదైతే ఫుడ్ తింటారో, ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఫుడ్ తింటారు కదా, ఆ ఫుడ్లో ఈ 12 జంటలకు సంబంధించిన భార్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ ఫుడ్లో మత్తు మందు కలిపేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏంటో ఈ 12 కుటుంబాల వాళ్లకు, 12 జంటలకు సంబంధించిన ఈ భర్తలకు మాత్రం తెలీదు. ఇప్పుడు ఈ కేస్ ఇక్కడి నుంచే మొదలవుతుంది. యాక్చువల్లీ ఈ అలీఘర్లోనే ఈ 12 జంటలు ఒకేసారి ఒకే రోజు ఇట్లా మత్తు మంది ఇచ్చి ఇంట్లో ఉన్నటువంటి నగలు కావచ్చు, నగదు కావచ్చు, ఇవన్నీ కూడా దోచేసుకొని వెళ్ళిపోయారు. ఇది కేస్. పూర్తిగా 12 కుటుంబాల వాళ్ళు కూడా సేమ్ టైప్ ఆఫ్ కేసు పెట్టిండ్రు. దీంతో పోలీసులు షాక్ అయిపోయిన పరిస్థితి. అసలు ఏం జరుగుతోంది, ఏంది, ఇట్లా ఒకటేసారి 12 జంటలకు సంబంధించిన వాళ్ళ ఈ కేసు, ఒకటే టైప్ ఆఫ్ కేసు ఎలా వచ్చింది, ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం స్టార్ట్ చేసింది. అప్పుడు ఈ 12 జంటల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ 12 అంటే కుటుంబాలకు సంబంధించి ఎవరైతే మగపిల్లలు ఉంటారో వాళ్ళ కోసం ఈ బ్రోకర్లు ఎవరైతే ఉంటారో, అంటే పెళ్లి సంబంధాలు చూసేటటువంటి బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు పూర్తి స్థాయిలో ఇగో ఇట్లా ముఠాగా ఏర్పడి ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకోవాలని చూస్తున్నారో, అమ్మాయిలు దొరక్క బాధపడుతున్నారో వాళ్ళనే టార్గెట్ చేస్తూ, వాళ్ళని మభ్యపెడుతూ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాయ మాటలు చెప్పి ఈ వధువులు, అంటే ఎవరైతే వెళ్ళిపోయినరో, ఇప్పుడు భార్యలు ఎవరైతే పారిపోయినరో వాళ్ళందరినీ కూడా బీహార్, జార్ఖండ్ అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోని అటాచ్మెంట్ చేపించి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా చేయడానికని పూర్తి స్థాయిలో ఒక స్కెచ్ చేసి ఇదంతా ఒక ముఠాగా ఏర్పడి దాదాపు 12 ఇళ్లకు సంబంధించిన నగలు, నగదు పూర్తి స్థాయిలో దోచుకొని వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. ఒక్కసారిగా ఈ వార్త తెలిసిన తర్వాత అందరూ షాక్ అయిపోయారు. ఎందుకంటే ఇట్లాంటి మోసాలు కూడా జరుగుతున్నాయా, ఇంత దారుణంగా ముఠాలాగా ఏర్పడి ఇట్లా టార్గెట్ చేస్తూ దోచుకోవడంలో కూడా మ్యారేజ్ అవ్వడం, ఆ తర్వాత వాళ్ళని నమ్మించడం, ఈ అమ్మాయిలు కూడా పూర్తిగా వాళ్ళ ఫ్యామిలీలో కలిసిపోయి వాళ్ళందరినీ నమ్మించడం, ఆ తర్వాత ఒకటేసారి ఒకే రోజు ఇట్లా కర్వా చౌత్ రోజు అందరూ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఇది అతిపెద్ద చర్చ అన్నమాట. ఇప్పుడు పోలీసులు ఎవరైతే ఈ అమ్మాయిలు అంటే పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళ ఫొటోస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పోలీసులు అన్నీ కలెక్ట్ చేసుకోవడం, అట్లాగే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమై ఉంటుంది, ఈ బ్రోకర్లు ఎవరు, ఈ బ్రోకర్లు కూడా ఏం నార్మల్గా మ్యారేజ్ చేయలేదు. ఇప్పుడు ఏం చేసిండ్రు, ఈ అబ్బాయిలు ఎవరైతే ఈ అమ్మాయిలని మోసం చేసిన అమ్మాయిలని పెళ్లి చేసుకున్నారో ఈ అబ్బాయిలని పెళ్లి సెట్ చేయడానికి, ఈ అమ్మాయితో పెళ్లి సెట్ చేయడానికి 80,000 నుంచి 1,50,000 వరకు మళ్ళా ఆ పిల్లని సెట్ చేసినందుకు మళ్ళీ ఆ కమిషన్ కూడా తీసుకున్నారు. అట్లా దోచుకున్నారు. ఆ తర్వాత ఈ 12 మందిని పూర్తి స్థాయిలో వాళ్ళ ఇంట్లో నగలన్నీ దోచుకున్న తర్వాత పర్సంటేజ్గా మాట్లాడేసుకొని ఆ తర్వాత వాళ్ళ అమ్మాయిల అత్తాపత్తా మొత్తం కూడా గాయం. ఇది ఇప్పుడు జార్ఖండ్, బీహార్కి సంబంధించిన ముఠా చేసిన పనిగా గుర్తించారు పోలీసులు. ఇప్పుడు ప్రాథమికంగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. గతంలో కూడా ఇట్లనే నార్త్ సైడ్లో ఒక 2-3 ప్రాంతాల్లో ఇట్లాంటి కేసెస్ అయితే విన్నారు, కానీ ఇంత పెద్ద సంఖ్యలో కాదు. అంటే 12 జంటలు ఒకే రోజు ఒకేసారి మాయం అవడం అనేది చాలా చాలా అరుదైన కేసుగా పోలీసులు చెప్తున్నారు. అట్లాగే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఇట్లాంటి ముఠాలు ఆర్ ఇట్లాంటి
కేసెస్ నమోదైతే మాత్రం చాలా చాలా కష్టమవుతుంది. అంటే నమ్మకమే కోల్పోయే స్థితి వస్తుంది. ఇప్పుడు మ్యారేజ్ అనేది లైఫ్ టైంలో ఒకేసారి జరిగేది, దాన్ని కూడా ఇప్పుడు బిజినెస్ లాగా మార్చేసి మోసపూరితంగా మార్చేస్తే ఎలా అనేటువంటిది కూడా పూర్తి స్థాయిలో పోలీసులకు ఇప్పుడు ఈ కుటుంబాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే ఈ బ్రోకర్లు ఎవరు, ఈ అమ్మాయిలు ఎవరు, అండ్ ఇట్లా మోసం ఇంకెక్కడైనా ఎవరినైనా చేశారా, ఈ అన్ని కోణాల్లో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత బాబోయ్ అసలు పెళ్లిళ్ళు చేసుకోవాలంటేనే భయపడుతున్నారు చాలామంది. అట్లాంటిది మోసాలు ఇన్ని రకాలు కూడా జరుగుతున్నాయని తెలిసిన తర్వాత మాత్రం అసలు పెళ్లి చేసుకోకపోవడమే బెటరా అనే ఆలోచనకు కూడా చాలామంది వస్తున్నట్టుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మనకైతే అర్థమవుతోంది. కానీ యూపీలో ఇప్పుడు ఈ జరిగినటువంటి సాక్ష్యం అయితే క్రియేట్ చేస్తోంది.